హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ నవీన్ టాకీస్. అఖండ 2 పోస్ట్ పోన్ అయిపోయింది. బికాజ్ యాక్చువల్గా మన 14 రీల్స్ ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు ఈరోజు వాళ్ళకి అమౌంట్ సమ్ పెండింగ్ పెట్టారంట పాత మూవీస్వి. సో ఆ అమౌంట్ అనేది సెటిల్ చేయలేదని చెప్పి వాళ్ళు ఆల్రెడీ ఇంతకు ముందే కేసు వేసారని చెప్పేసి దాని మీద ఒక ఉంది. అలాగే నిన్న సినిమా రిలీజ్ అవుతుండగా, రిలీజ్ కాదు, ప్రీమియర్స్ పడుతుండగా దానికి ముందు వాళ్ళు కోర్టుకు వెళ్ళి స్టే తీసుకున్నారు, సినిమా ఆపేయాలని చెప్పేసి. వాళ్ళకు ఫస్ట్ పే చేసిన తర్వాత సినిమా రిలీజ్ చేసుకోమని చెప్పి చెప్పారు. సో దాని మీద 14 రీల్స్ వాళ్ళు ఎటువంటి స్పందన లేకపోవడంతో నిన్నటి వరకు అయితే, నిన్న రాత్రి ప్రీమియర్స్ వరకు ఆగిపోయినాయి. కానీ తర్వాత కూడా ఆల్మోస్ట్ అక్కడక్కడ ఆగిన ప్రీమియర్స్ కంప్లీట్గా మొత్తానికి ఆగిపోయాయి అనమాట. సో మార్నింగ్ కల్లా ఒక కన్ఫర్మేషన్ ఏమొచ్చిందంటే సినిమా కంప్లీట్గా పోస్ట్ పోన్ అయిపోయింది అండ్ నైటే వచ్చేసింది. ఇప్పుడైతే రిలీజ్ అయితే అవ్వలేదు, మొత్తానికి ఇవాళ మార్నింగ్ కూడా రిలీజ్ అవ్వలేదు. సినిమా పోస్ట్ పోన్ అయిపోయింది. ఆ డేట్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, మళ్ళీ ఇంకా ఎప్పుడు అన్నది కూడా వాళ్ళు క్లారిటీగా ఇంకా మాట్లాడాల్సింది. ఎందుకంటే ఫస్ట్ సెటిల్మెంట్ అయిపోవాలి. ఆ హీరోస్ వాళ్ళకి వీళ్ళు 28 క్రోర్స్ సంథింగ్ అంత ఇవ్వాలంటే దానికి మళ్ళీ ఇంట్రెస్ట్ కూడా 24 క్రోర్స్ అరౌండ్ పడింది అని చెప్పి అన్నారు. ఆ మొత్తం కలిపి 52 క్రోర్స్ సంథింగ్ అరౌండ్ వాళ్ళకి పే చేస్తే తప్ప వాళ్ళు సినిమాను రిలీజ్ చేయకుండా ఆపేస్తాము లేకపోతే అని చెప్పి అన్నారంట. ఇది జరిగేది మ్యాటర్. కాబట్టి ఈ సినిమా రిలీజ్ అవ్వడానికి నిజంగా ఒక కాన్ఫ్లిక్ట్స్ చాలా బాగానే ఎదురైన అనుకోవాలి. మంచిగా ఊపుతో అయితే రిలీజ్ అవ్వాల్సిన సినిమా ఇలా ఉన్న చిన్న చిన్న, అంటే చిన్న చిన్న కాదు, ఇది పెద్ద విషయమే. వాళ్ళకి అమౌంట్స్ పెద్ద పెద్దవి కదా. సో సెటిల్ చేయకపోవడం వల్ల ఇది ఇలా కోర్టుకు వెళ్ళిపోవడం వల్ల కేసు ఇది పోస్ట్ పోన్ అయిపోయి, అలాగే ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఇది ఫస్ట్ ఇవాళ ఈవినింగ్ వరకు ఒకటి ఒక అది ఏమంటారు సెటిల్మెంట్ అనేది జరిగి వాళ్ళు ఏదో డిస్కషన్ అయితే తర్వాత రిలీజ్ డేట్ అనేది అనౌన్స్మెంట్ చేస్తారు. లేదా ఎప్పుడు రిలీజ్ అవుతుంది, లేదంటే రేపు నైట్ ఇవాళ ఈవినింగ్కి రిలీజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది అప్పటికప్పుడు. బట్ బజ్ అయితే పోతుంది, టికెట్స్ బుక్ చేసుకుంటారు కదా, ఆ టికెట్ బుక్స్ మళ్ళీ అదే బుకింగ్ అదే లెవెల్లో బుకింగ్ రాకపోవచ్చు. నిన్నటి వరకు వచ్చిన టికెట్ బుకింగ్ ఇవాళ రాకపోవచ్చు, అంతమంది బుక్ చేసుకునే అవకాశం ఉండకపోవచ్చు. లెట్స్ వెయిట్ అండ్ సీ. ఇంకా 14 రీల్స్ వాళ్ళు మాట్లాడి అది సెటిల్ చేసిన తర్వాత ఇంకో కొత్త డేట్ ఏమైనా ఇస్తారా. 12 అంటున్నారు, లేదా 25th డిసెంబర్ అంటున్నారు. సో కాంపిటీషన్ కొంచెం ఎక్కువనే ఉంటుంది. ఇవాళ అయితే ఫ్రీగా ఉండింది, అసలు ఏ అడ్డు లేదు, ఏ అదుపు లేవు అనమాట. ఓన్లీ ఇది ఒక్క సినిమానే ఉన్నది, పెద్ద సినిమా కాబట్టి కలెక్షన్స్ మంచిగా వచ్చేదానికి కూడా అవకాశం ఉంది. 30 సినిమాకి బడ్జెట్ ఎక్కువ పెట్టారు, ఇవన్నీ ఆలోచించుకోవాలి వీళ్ళు. ఫస్ట్ ఇవన్నీ క్లియర్ చేసుకుని ఉంటే ఇంత ఇబ్బంది ఉండేది కాదు. సినిమా రిలీజ్ మూమెంట్లో ఇట్లా అయితే నిజంగా సినిమాకి ఎంత ఇబ్బంది ఉంటుందో అది వాళ్ళకు తెలుసు. సో ఫ్యాన్స్ ఇంకా బాధపడతారు, సినిమా చూడలేదే, సినిమా రాలేదని చెప్పేసి. నాకే కొంచెం ఎట్లా ఉంది, నేను అనుకున్నా బట్ నాకు కుదరట్లేదు, చూడలేకపోతున్నా అని. బట్ చూస్తే రిలీజ్ అయితే బాగుండేది. నేను ఇవాళ ఈవినింగ్ లోపల ఎలాగైనా చూసేవాడిని. సినిమా అయితే రిలీజ్ అవ్వలేదు. మీరేమనుకుంటున్నారు? నాకైతే కొంచెం అన్ఈజీగా అనిపించింది సినిమా రిలీజ్ అవ్వకపోవడంతో. మీకు అనిపించింది కింద కామెంట్లో చెప్పేసండి. ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేసేయండి.